జిల్లాలో 2-3 రోజుల్లో జిల్లా కాంగ్రెస్ కమిటీల ప్రకటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లా కమిటీల విషయంలో పార్టీ నియమించిన ఇన్ఛార్జీలతో సమావేశమై వారి అభిప్రాయాలు సేకరించారు. నేతలందరి ఆమోదంతో ఏఐసీసీ సూచన మేరకు జిల్లా కమిటీల కూర్పు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్. థ్యాంక్ యూ సుమిత్ర. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకాలు 2-3 రోజులలో జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఉన్నటువంటి జిల్లాల ఇన్ఛార్జీలు, డీసీసీ అధ్యక్షుల అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఈ డీసీసీలను నియామకం కోసం ఇప్పటికే ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ పలు పేర్లను కూడా సూచించింది. ఈ వచ్చినటువంటి పేర్లతోని మరొకసారి రీచెక్ చేసుకుంటున్నారు. అందరూ నాయకుల ఆమోదంతో ఏఐసీసీ సూచన మేరకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోసారి ఫైనల్ గా కమిటీల ఎంపికపై ప్రస్తుతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చర్చిస్తున్నారు. ఈ కమిటీలపై చర్చల అనంతరం 2-3 రోజుల్లోనే డీసీసీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి డీసీసీలో దాదాపు చాలా మంది 80% పైగా ఎమ్మెల్యేలుగా లేదంటే కార్పొరేషన్ చైర్మన్లుగా వాళ్ళకు అవకాశం వచ్చింది. ఇక ఆ స్థానంలో కొత్త వారిని నియమించాలని పార్టీ భావిస్తుంది. ఇక మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి నేటికి సంవత్సరం పూర్తయింది. ఇప్పటికు వెంటనే ఈ కమిటీలను వేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే డీసీసీ నియామకం కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకత్వంలో ఒక ప్రొఫార్మాని ఎంపిక చేసింది. దానికి అనుగుణంగానే కమిటీలను ఏర్పాటు చేయాలని భావించారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు, ముఖ్యంగా రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వీటిని వీలైనంత తొందరగా వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఫైనలైజ్ వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ కమిటీపై 1-2 రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్.